నేను పప్పు తాలింపుకి మట్టి పాత్ర తీసుకున్నా. దేనికో అని పట్టుకొచ్చాను, దేనికో పని అయింది ఇది. నేను ఆల్రెడీ మట్టి గిన్నె పెట్టాను. నెక్స్ట్ చూడండి, నూనె వేడి అవుతుంది. వెల్లుల్లిపాయలు వేసాను. కరివేపాకు, కరివేపాకు తింటే కళ్ళకి మంచిదంట, మన హెయిర్కి కూడా మంచిదంట అంటాం, కానీ తినలేము, కానీ తింటే మంచిది. జీలకర్ర, ఆవాలు. పెద్దలు అంటారు కదా, మెంతి అంటే ఏంటి, చారులో మెంతిలాగా ఎదురెదురు పడుతున్నామని. మెంతులు ఎదురెగుతాయి, ఆవాలు కూడా ఎదురు గొంతులు వేస్తాయి. అవి చేతుల మీద పడతాయి, కళ్ళ మీద పడతాయి. పెద్దోళ్ళు సామెత ఊరుకునే చెప్పలా. ఎలాగైనా పెద్దోళ్ళు అంటే ఇప్పుడు వచ్చే పెద్దోళ్ళు కాదు, ఇప్పుడు అందరికీ స్వార్థాలు పెరిగిపోతాయి. పూర్వకాలంలో అమ్మమ్మ తాతయ్య ఆ వయసులు కరెక్ట్. ఎండుమిరపకాయలు కూడా వేస్తాను కదా. నేను డబుల్ వీడియో చేయవలసి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే నేను పెసరపప్పుని టమాటా చేద్దామని అన్ని వీడియో కూడా చేసా. ఎందుకంటే ఫస్ట్ కమిటీ యూట్యూబ్ నేను చెప్పడం, నాకు ఏది పట్టుకుంటే డిలేట్ అయిపోద్దో, ఏది పట్టుకుంటే నిలబడుతుందో తెలియకుండా ఉంది. ఇది అయిపోయింది కదా. నేను కొంచెం ఇంగువ వేస్తున్నాను. గ్యాస్ క్లోజ్ చేస్తాను. నేను పెసరపప్పు టమాటా చేస్తాకే ఇది వీడియో స్టార్ట్ చేస్తాను. నేను ఇందులో ఏం చెప్పాలి, మళ్ళీ మొదటి నుంచి చెప్పాలి. నేను ఆ వీడియో పెట్టలేదు, ఇంకా పెట్టను. ఒక కప్పు పెసరపప్పు, 2 టమాటాలు మీడియం సైజు, చిన్న ఉసిరికాయ అంత చింతపండు, 10 పచ్చిమిరకాయలు, ఒక ఉల్లిపాయ వేసేసి, అంటే పప్పు కడుక్కోవాలి కంపల్సరీగా. పప్పు 2 సార్లు కడుక్కుని, మళ్ళీ కడగకుండా ఉంటారా అని ఎవరైనా మెసేజ్ చేయొచ్చు. పప్పు 2 సార్లు కడుక్కొని, ఒక ఉల్లిపాయ, ఒక 10 పచ్చిమిరకాయలు, 2 మీడియం సైజు టమాటాలు, కొంచెం చింతపండు, తగినంత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం. అంటే మనం కారం ఎంతవరకు పచ్చిమిరకాయలు వేస్తాం కదా, దాని గురించి. కానీ ఈ 3 సార్లు విజల్లో వచ్చేసినాయి అనుకో, పప్పు ఉడికిపోయినట్టే. పెసరపప్పుతో పెద్ద ఉడకక్కర్లేదు కదా, ఇలా పెడితే అలా వచ్చేది. ఇది పక్క తీసుకుని తిరగబోతా చెప్పాను కదా. ఇప్పుడు వీడియో చూశారు కదా. మీరు అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేసి నన్ను ఫాలో చేసి, లైక్ కొట్టి, గంట చీమలు కొట్టి నన్ను ఫాలో చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, అదే మెసేజ్ చేయండి. మనకు అంత ఇంగ్లీష్ మీడియం కాదులే ఫ్రెండ్స్, ఏదో అంతంత మాత్రం. బాయ్. ఓకే.